రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తుందన్నారు రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. దివంగత నేత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగించడం సంతోషంగా ఉందన్నారు. చర్చిల్లోనే పాస్టర్లకు గౌరవ వేతనం అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఏ ప్రభుత్వమైనా ఈరోజు ప్రభుత్వ పక్షాన చిరకాలంగా ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము. నాకు గుర్తుంది, మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా క్రిస్మస్ వస్తున్నటువంటి సందర్భంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసేవారు. వారితో పాటు నేను చాలామంది వారితో అన్ని కార్యక్రమాలు పాల్గొని వారికి పెద్ద ఎత్తున సహకరించేటువంటి కార్యక్రమాలు స్వయంగా చేయడం కూడా జరిగింది. ఈరోజు మళ్ళీ అధికారికంగా మళ్ళీ మీ అందరితో కలిసి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి చిరు బహుమానాన్ని మీ అందరికీ పంచేటువంటి కార్యక్రమంలో మరి నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుపరిచితులే. ఈరోజు మైనారిటీలకు సంబంధించిన అంశాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటా ఉంది ప్రభుత్వం. క్రిస్టియన్లకి మరి వారికి కావాల్సినటువంటి రిజర్వేషన్ల అంశంలో తర్వాత స్వతహాగా నిలబడి ఏదైనా కార్యక్రమం చేసుకునే భాగంగా మరి ఆర్థికంగా సహకరించడానికి ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో దీంట్లో దాదాపుగా బిలో పవర్టీ లైన్ సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ కుటుంబాలకి 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అందేలా చేసేటువంటి కార్యక్రమాలు చేస్తాం. దాంతోపాటు చిన్న చిన్న చర్చిలో ఉన్నటువంటి పాస్టర్లకు కూడా నెల వారికి ఇచ్చేటువంటి పారితోషిక విషయాలు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ 6 గ్యారెంటీల అంశాల్లో ఎవరెవరైతే భక్తులు చర్చలోకి వస్తూ ఉంటారో దాదాపుగా బిలో పవర్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వారందరికీ కూడా ఖచ్చితంగా ఆ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందేటట్టు చేస్తామని తెలియజేసుకుంటూ